శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం 5వ రోజు శుభాభినందనలు. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మనం కార్తీక మహాత్మ్యము 5వ అధ్యాయం చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వశిష్ఠ మహాముని చెబుతూ ఉన్నటువంటివన్నీ కూడా జనక మహారాజు అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నాడు. ఇక కార్తీక మాస మహత్యంలో వనభోజన మహత్యాన్ని చెప్పాడు వశిష్ఠ మహాముని జనక మహారాజు వారికి. దీపారాధన మహత్యం వినిపించాను, తర్వాత వనభోజన మహత్యాన్ని చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి ప్రారంభించాడు. రాజేంద్ర, కార్తీక మాసంలో పురుషుడు గాని స్త్రీని గాని తాను చేసుకున్న పాపాలని పోవటం కొరకు కార్తీక వ్రతాన్ని చేయాలి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో గీతను చదవాలి. చదివినట్లయితే విశేషమైనటువంటి పుణ్యము ఎప్పటికీ కూడా తరిగిపోదు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా తులసిమాలతో అలంకరించిన వారిని పాపాలను పాము కుబుసము విడిచినట్లుగా, పాము ఏ విధంగా అయితే తన చర్మాన్ని విడిచిపెడుతుందో, కుబుసం విడిచిపెడుతుందో అదే విధంగా విడిచిపెట్టేసేస్తారు. అదేవిధంగా వైకుంఠాన్ని పొంది శ్రీమన్నారాయణుని సన్నిధిలో ఆనందామృతాన్ని గ్రోలువారవుతారు. కార్తీక మాసంలో కేశవుని శ్రీకృష్ణుని సన్నిధానంలో దేవాలయంలో శ్రీమద్ భగవద్గీత యందు ఉన్నటువంటి విభూతి యోగము, విశ్వరూప యోగము, భక్తి యోగము ఎవరెవరైతే పఠిస్తారో వారు భగవత్ స్వరూపులవుతారు, సాక్షాత్తు భగవత్ స్వరూపులవుతారు. జనక మహారాజా, కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సంబంధమైనటువంటి దేవాలయాల్లో చదవాలి. ఆ విధంగా చదవడానికి అవకాశం లేనటువంటి వారు అధమం ఒక శ్లోకాన్ని గాని, ఒక శ్లోక పాదాన్ని గాని చదివినట్లయితే అన్ని విధములైనటువంటి పాప కర్మముల నుండి విముక్తులవుతారు. కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది అని చెప్పి ఈ విధంగా చెప్పాడు. శ్రుత్వా సమాచరే ధీమాన్ కార్తీకే వనభోజనము సనాద్రులమతాకీర్ణే వనే చామలకాగ్రతః సంయభ్యత్య విధానేన సాలగ్రామజానసిం దామోదరం జగద్వంద్యం గంధపుష్పాక్షతాభిః. ఈ విధంగా చెప్పబడి ఉండటం వలన, అంటే జపం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు కానీ, దేవతార్చన సమయంలో కానీ, భోజన సమయంలో కానీ, పితృతర్పణాలు చేసే వేళలో కానీ చండాలులు, భ్రష్టులు, శూద్రులు, సూతకంగల వారు మొదలైన వాళ్ళ మాటలు వినడం వలన కానీ కలిగే దోషాలన్నీ కూడా ఈ కార్తీక మాసం వనభోజనం చేయటం వలన తొలగిపోతాయి. అనేక విధములైనటువంటి వృక్షాలతో కూడిన వనంలో ఉసిరి చెట్టు నీడను సాలగ్రామంలో ఉన్న లోకపూజ్యులైనటువంటి శ్రీ మహావిష్ణువుని యథావిధిగా పూజించి శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి వనభోజనం చేయాలి. ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం ఎవరైతే చేస్తారో, పురాణము కార్తీక మహత్యము వింటారో వారు బ్రాహ్మణ హీన జన్మ నుండి తప్పించుకున్న విధంగా సకల పాపముల నుండి రక్షింపబడతాడయ్యా అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పగా, జనక మహారాజు కుతూహలంతో, మునీంద్ర, ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు, ఆ జన్మ నుండి బయటపడి విముక్తిని పొందినటువంటి మహానుభావుడు ఎవరో చెప్పవలసింది మహాప్రభు అని చెప్పి ప్రార్థించాడు.
ఆ దయార్ద్ర హృదయుడు కాబట్టి వశిష్ఠ మహాముని మందహాసం చేసి నవ్వుతూ జనక మహారాజా, ఆ ద్విజపుత్రుని కథ వినిపిస్తున్నాను వినవయ్యా అని చెప్పాడు. చిరంజీవి, కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉన్నది. అక్కడ వేదాంగములు చదివినటువంటి దేవశర్మ అనేటువంటి భూసురుడు ఉండేవాడు. వాని కుమారుడు దుష్ప్రవర్తనకు లోనై చేయరాని పనులు చేస్తూ ఉంటే సహించలేక దేవశర్మ తన కుమారుని మందలించి, నాయన, కోపం పాపానికి మూలము. భక్ష్యాభక్ష్య నివేచన లేకుండా దుర్జన సహవాసము, అసత్య సంభాషణలు మొదలైనవన్నీ కూడా ఘోరమైనటువంటి నరకాన్ని కలిగిస్తాయిరా నాయన. పాపాలు పోవటానికి మోక్ష మార్గం చెబుతున్నాను విను అన్నాడు. కార్తీక మాసంలో స్నానం చేసి విష్ణు భగవానుని పూజించి తులసిమాల శ్రీమన్నారాయణునికి సమర్పించు. ఆ విధంగా చేసినట్లయితే నీవు చేసిన పాపములన్నీ పరిహరించబడతాయి అని చెప్పి బోధించాడు. రోగపీడితునకు మధంతో మధించిపోయినటువంటి వారికి కూడా ఈ విధమైనటువంటి చెప్పిన మాటలు హితోపదేశం వారికి నచ్చలేదు. కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా, దాన్ని నేను ఎందుకు చేయాలి అని చెప్పి, నా ఇష్టం నేను చేయను అని చెప్పి ఖచ్చితంగా తండ్రి గారికి చెప్పేశాడు. తన కుమారుడే తనను తిరస్కరించడంతో దేవశర్మ కోపం హద్దులు మిరిగిపోయింది. కన్నులు ఎర్రబడ్డాయి. కోపానికి లోనైన వాళ్ళ ముందు వెనక ముందు ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియలేదు. ఆ కోపంలో తన కుమారుడు అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఓరి అడవిలో ఉన్న మాను త్వరలో ఒక మూషికముగా ఎలుకగా పుట్టి బ్రతుకు అని చెప్పి శపించాడు. ఆ శాప ఫలితంగా ఆ వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. అహంభావం వలన, అసత్యం వలన, అవివేకం వలన, దుర్జన సహవాస ఫలితం వలన తను ఆవేశంగా మాట్లాడుతూ శాపానికి గురయ్యాను అని చెప్పినటువంటి బాధతో పశ్చాత్తాపడి శాప విముక్తిని ప్రసాదించండి మహాప్రభు అని చెప్పి తండ్రిని ప్రార్థించాడు. ఆ దేవశర్మ శాంత చిత్తంతో జరిగితే దానిని గమనించి, బుద్ధి కర్మానుసారిణి అనుకుని, వత్సా, నీవు ఎప్పుడు కార్తీక మహాత్మ్యం వింటావో నీకు ఆ వినేటువంటి భాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నీకు శాప విముక్తి కలుగుతుందిరా నాయన అని చెప్పాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ బ్రాహ్మణ కుమారుడు గజారణ్యంలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు క్రింద త్వరలో ఎలుక రూపంలో నివసిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజనార్థమై ఆ అరణ్యానికి వచ్చారు. కార్తీక స్నానం చేసుకున్నారు. చేసి ఆ చెట్టు కింద ఒక శ్రీమన్నారాయణ ఆరాధించి పురాణ పఠనం చేశారు. దయలేని వాడును, పాపానికి ప్రతిరూపమైన వాడును, ప్రాణహింస చేస్తూ జీవించేవాడు అయినటువంటి ఒక బోయవాడు అక్కడికి వచ్చాడు వేటాడుతూ. సజ్జనుల దర్శనం వలన ఈప్సితార్థులు నెరవేరుతాయి. ఆ బోయవాడు వారిని చూడగానే పూర్వజన్మను పొందాడు. దానికి ఆ బోయవాడు ఎంతో సంతోషించి, మహానుభావ, తమ దైవలన నాకు జ్ఞానోదయమైంది. దయచేసి తమరు ఆచరించే ఈ మహత్తర కార్యక్రమమేమిటో వివరించుతారా అని అడిగాడు. విశ్వామిత్రుల వారు బోయవాడిని చూసి మన్నించి, నాయనా, నీకు ఏదో జ్ఞానోదయం అయింది. కార్తీక మాస వ్రతం మానవులకు కీర్తినిస్తుంది. కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలియకుండానైనా తెలిసైనా స్నానం కాని, దానం కాని మొదలైన వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠమును పొందుతారు. భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడు. దీనికి ఏ మాత్రము కూడా సందేహం లేదు నాయన అని చెప్పి సెలవిచ్చారు. విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతూ ఉన్న మాటలను మూషికం వింటూనే ఉంది. మహర్షి చెబుతూ ఉన్నటువంటి కార్తీక మహత్యం కూడా వింది. అందువల్ల శాప విముక్తి కలిగినప్పుడు ఆ ఎలుక తన యథాప్రకారము బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రునకు పాదాభివందనం చేయగానే విశ్వామిత్రుడు వారు ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణ కుమారుడు మహర్షికి తన వృత్తాంతమంతా చెప్పి అక్కడ ఉన్న బోయవానికి కార్తీక మహాత్మ్యాన్ని వివరించమని అనుమతి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. బోయవాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకొని ఉత్తమ గతిని పొందాడు. ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగోరేవాడు కార్తీక మాస మహత్యం వినాలి. దాని వలన పుణ్యం లభిస్తుంది. అందుచేత కడుంగడు ప్రయత్నంతో కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. దీనిని నేను బ్రహ్మదేవుని వలన విన్నాను అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి వివరించాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక